రేపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన గడువు నేటితో పూర్తయింది. ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్కు రాతపూర్వక వివరణ అందజేశారు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేఘపాటి స్పీకర్కు వివరణ ఇచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనకు నోటీసులు అందలేదని చెబుతున్నారు. తనకు నోటీస్ అందలేదని స్పీకర్ కార్యాలయానికి కోటంరెడ్డి మెమో రూపంలో తెలియజేశారు. ఈ నెల 8న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అని తెలుసుకుందాం. రవిచంద్ర, సంధ్య, ఏదైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కి వివరణ ఇచ్చారు, అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం స్పీకర్ నుంచి ఇంతవరకు ఉత్తర్వులు అందలేదని ఒక మెమో రూపంలో స్పీకర్ కి తెలియపరిచారు. ఏదైతే వీరి అనర్హత వేటుకు పిటిషన్ కు సంబంధించి గతంలో స్పీకర్ వీరిని విచారణకు పిలిచారు. అప్పుడు ఏవైతే ఆ పార్టీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఇచ్చారో అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అందజేస్తే మేము అవి ఒరిజినల్లా కాదా అని నిర్ధారించుకోవాలని స్పీకర్ ని గతంలో కోరారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం కూడా 5వ తారీఖు లోపు మీరు వాతపూర్వకంగా పంపించాలి, మీకైతే ఒరిజినల్స్ అన్ని పంపిస్తున్నామని చెప్పారు. అయితే శ్రీధర్ రెడ్డి మాత్రం నాకు లెటర్ అందలేదని మెమో రూపంలో స్పీకర్ కి తెలియజేశారు. మిగిలిన ముగ్గురు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు కూడా తమకి లేతపూర్వకంగా వచ్చిన వాటిని మొత్తానికి కూడా రిప్లై ఇచ్చారు. ఏదైతే న్యాయ సలహా తీసుకుని లాయర్ దగ్గర నుంచి రాతపూర్వకంగా తీసుకుని అవన్నీ కూడా స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. 8వ తారీఖున వీరంతా కూడా స్పీకర్ కార్యాలయానికి విచారణకి హాజరు కావాల్సి ఉంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఉత్కంఠగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే న్యాయ సలహా ప్రకారం వీరైతే ముందుకు పోతున్నారు. ప్రముఖ న్యాయవాది దగ్గర వీరంతా కూడా ఏ విధమైన సమాధానం చెప్పాలని చెప్పి మొత్తం కూడా వారి సలహా మీదకి స్పీకర్ కార్యాలయంలో వ్రాతపూర్వకంగా వారి రిప్లైని అందజేశారు. సంధ్య, రైట్ రవిచంద్. విశేషాలు చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.